అమ్మ, అమృతం స్వర్గలోకంలో ఉంది, తేవాలి, తెద్దామంటే నాకు లోపల విపరీతమైన ఆకలేస్తోంది, కడుపు దహించుకుపోతోంది. ఈ సవతి దగ్గర ఎంత పని చేసినా ఏదో 2 బజ్జీలు 2 మిరపకాయలు ఇస్తుంది నాకు. ఈ కాసిరి బజ్జీలో, ఈ మిరపకాయలో, ఈ స్వల్పాహారము నా కడుపు నింపవు. నేను మహాకాయుణ్ణి, నా కడుపు నిండే అంత ఆహారం కావాలి. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పు. కడుపు నిండా భోజనం చేశానా అప్పుడు శరీరానికి శక్తి వస్తుంది. ప్రాణులకి ఆహారమే బలం అని ఎప్పుడో విష్ణువు చెప్పాడు. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తిండి తినకుండా ఈ భూమి మీద పుట్టిన ఏ ప్రాణి బ్రతకదు. మనందరం కూడా ఆహారం వల్ల జీవిస్తున్న వాళ్ళమే. ఎవడైనా నేను తిండి తినడం లేదు, ఇలాగే కూర్చుని ఉంటున్నానంటే చాలా కష్టం. ఆ శక్తి, ఆ యోగశక్తి ఎక్కడో మార్కండేయుడు లాంటి వాడికి ఉంటుంది. వాళ్ళని పక్కన పెట్టాలి. నాకు ఆహారం కావాలనగానే అప్పుడు ఆవిడ బాగా ఆలోచించింది. సముద్ర మధ్యంలో, ఏది దక్షిణ సముద్ర మధ్యంలో, అంటే ఇప్పుడు దానికి హిందూ సముద్రం అని పేరు, అక్కడ ఒక కిరాతకులుండే పల్లె ఉంది, ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో బోయి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పరమక్రూరులు, నరమాంస భక్షకులు. నువ్వు ఆ పల్లె దగ్గరికి వెళ్ళు. వేలాది మంది ఉన్నారు నిషాదులు. వాళ్ళని తినేయి. వాళ్ళందరినీ తింటే నీ కడుపు నిండుతుంది, నీకు బలం వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ పల్లెలో ఓ బ్రాహ్మడు కాపురం పెట్టాడు. వాడి జోలికి వెళ్ళకు, వాడు మహాతపస్వి. వాడి జోలికి వెళ్ళావా నువ్వు భస్మం అయిపోతావు. నచతే బ్రాహ్మణం హంతుం కార్యాబుద్ధి కథంచన అవధ్య సర్వభూతానాం బ్రాహ్మణో హ్యనలోపమః. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బ్రాహ్మడు వధారుహుడు కాడు, చంపకూడదు. వాడిని విడిచిపెట్టి తక్కిన వాళ్ళ తిరిగి అనగానే ఈయన అన్నాడు, అందులో ఎవడు విప్రుడో నాకెలా తెలుస్తుందమ్మా అన్నట్ట. అయితే నీకో సూచన చేస్తున్నాను. ఆయన మహాతపస్సు చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, గాయత్రీ జపం చేస్తాడు. ఆ గాయత్రీ జపం వల్ల ఆయన శరీరము అగ్నిలా మారిపోయింది. నువ్వు వాళ్ళందరినీ మింగుతున్నప్పుడు ఈయన పొరపాటును మింగావనుకో, ఆయన నీ కంఠం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళక బయటికి రాక నీ కంఠం దగ్గర ఉండి నీ గొంతుకుని నిప్పు కాల్చినట్టు కాలుస్తాడు. గొంతుకను నిప్పువలే కాలుస్తున్నటువంటి వాడే ఆ విప్రుడు అని గ్రహించు. వాణ్ణి మాత్రం మింగకు. సంధ్యావందనం అంత గొప్పది, గాయత్రీ జపం అంత గొప్పది. ఎంత పాపాత్ముల మధ్యలో ఉన్నా, ఎటువంటి పాపిష్టి పనులు చేసినా గాయత్రీ మంత్రానుష్ఠానం వల్ల ఆ పాపం తొలగిపోతుంది. అసలు గాయత్రీ మంత్రంలోనే ఉందిగా, యదన్నా ఆత్ కురుతే పాపం తదన్నా ఆత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యా ఆత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఏ ఉదయం పాపం ఆ ఉదయమే పోగాక, ఏ రాత్రి పాపం ఆ రాత్రే పోతుంది. ఎప్పుడు? సూర్యోపాసన, సంధ్యావందనం చేయటం వల్ల, గాయత్రీ మంత్రానుష్ఠానం వల్ల. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనది గాయత్రీ మంత్రం. న గాయత్ర్యా సమో మంత్ర న గాయత్ర్యా పరంతప. గాయత్రీ అనుష్ఠానమును మించిన తపస్సు లేదు. గాయత్రీ మంత్ర జపం చేయటం కంటే వేరే మంత్రములు అవసరము లేదు. అసలు గాయత్రిలో సకల లోకములు నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటి గాయత్రి మంత్ర జప అనుష్ఠాన ప్రభావంతో ఆ విప్రుడు అగ్నిస్వరూపుడయ్యాడు. వాడిని తప్ప అందరినీ మింగమనగానే ఐసర మధ్య అని బయలుదేరిపోయాడు. రివ్వున ఆకాశంలో ఎగిరాడు. ఆయన ఎగురుతూ ఉంటే ఆ రెక్కల గాలికి కొండలు కదిలిపోయాయి, చెట్లు కదిలిపోయాయి, సముద్రం అంతా నేల మీద ఉన్నది పైకి లేచిపోయింది టండోయ్. దాన్నే శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో అద్భుతంగా వర్ణించారు. ఇదంతా భారతంలోది, భాగవతంలోదే. కానీ రాయల కవిత్వం రాయల్ కవిత్వం. అది మహానుభావుడు ఎంత గొప్పవాడండి. ఓ పక్కన యుద్ధం, మరో పక్కన కవిత్వం. ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే, అష్టదిగ్గజాలందరి కవిత్వం ఒకెత్తు, ఒక రాయల కవిత్వం ఒక ఎత్తు. సంస్కృతంలో జాంబవతీ పరిణయం, మదాలసా చరిత్రం 2 సంస్కృత కావ్యాలు రాశాడు. వాటికి అర్థం చెప్పమన్నట్టు చూస్తానేమండి, అంత కఠినంగా ఉంటాయి. ఇంకా తెలుగులో ఆముక్తమాల్యద అంటే గోదాదేవి చరిత్ర, విష్ణు చిత్తీయం అంటారు, అది రాశాడు ఆయన. అందులో గరుత్మంతుని రెక్కలని ప్రార్థించాడు. ఏమన్నాడు అందులో? మొదటిది ఖనటపయోబ్ధివీక్ష్య రసాతలాన్యోన్య పిండీ కృతాంగభీతాండజములు అన్నాడు ఆయన. గరుత్మంతుడు ఎగురుతున్నట్ట. ఎగురుతూ ఉంటే రెక్కల నుంచి గాలి పుట్టింది. ఆ గాలికి సముద్రం కాస్త నేల మీద ఉన్నది పైకి అలా లేచిపోయింది. మీరు ఎప్పుడో చూడండి, హెలికాప్టర్లు అవి ఎగురుతూ ఉంటేనే కొంచెం డౌన్లో నీళ్లు పైకి లేచిపోతాయి.
అందులో గరుత్మంతుని రెక్కలు మహావేగంగా ఉంటాయి గనక ఆ వేగమునకు గాలికి ఇలా ఉన్న నీరు అలా పైకి లేచిపోయింది. అప్పుడు ఏమైపోయింది? సముద్రం పైకి లేచిపోయింది, కిందంతా ఖాళీ అయిపోయింది, మైదానంలా కనపడింది. ఇప్పుడు ఆ సముద్ర జలంలో ఎవరున్నారు? పాములు ఉన్నాయి. పాములు ఎంతకాలం నీటిలో అడుగును దాక్కున్నాయి, కానీ ఇప్పుడు నీరు పైకి లేచిపోయింది. ఇదేమిట్రా, మనల్ని రక్షించే కవచంలో ఉన్న నీరు ఏమిటి, ఏమయ్యింది అని పైకి చూశారట పాములు. పైన ఎవరు కనబడ్డారు? ఎగురుతున్న గరుత్మంతుడు కనబడ్డాడు. గరుత్మంతుడు అంటే పాములకి భయం. ఓరి నాయనో, సముద్రం రక్షణ ఇస్తోంది, అది పైకి లేచింది, ఇప్పుడు గరుత్మంతుడు మనల్ని చూస్తాడేమో, చూస్తే సేమ్యా ఉప్మాలు తిన్నట్టుగా, నూడిల్స్ పొడుచుకు తిన్నట్టుగా మనల్ని తింటాడేమో అనే భయంతో ఇలా లొంగలు చుట్టుకొని ముద్దలు అయిపోతున్నాయట, తువ్వాళ్ళు పిండి ముద్ద పెట్టినట్టుగా అయిపోతున్నాయట. అదనమాట పిండీకృత అంటే ఇలా పిండి విడిచిపెట్టిన శరీరాలతో వణికిపోతూ కంపించిపోతున్నాయట. అసలు ఎంత ఊహండది! ఒక్క పాదంలో అంత కవిత్వం రాశాడు ఆయన. అది కవిత్వం అంటే. ఖ అంటే ఆకాశం, నటత్తు నటిస్తున్న సముద్రం ఆకాశంలో నటిస్తోంది. పయోబ్ధి ఇదిగో క్షీర సముద్రం, అందులో నుంచి వీక్ష్య చూడబడుతున్న రసాతల పాతాళలోకములో అన్యోన్య ఒకదానితో ఒకటి పిండీకృత లొంగలు చుట్టుకొని ముద్దలైపోతున్న భేత అండజములు భయపడుతున్న పాములు కలది అన్నాడు. ఒక అద్భుతమైన అపూర్వమైన ఆ మహానుభావుడి కవిత్వానికి జోహార్లు ఇవ్వాలి. మీకు ఒక గొప్ప పద్యం చెబుతాను. ఎంత సామాజిక స్పృహ ఉందో ఆ పద్యంలో, ఎన్ని అర్థాలు ఉన్నాయో. ఓరి దేవుడే, కృష్ణరాయలంటే ఇటువంటి వాడా అనిపిస్తుంది. ఆయన సామాన్యుడా, అందుకే అష్టదిగ్గజాలను పోషించాడు. ఒక తెల్లవారుజాము నాటి గస్తీ పద్యం ఒకటి రాశాడు ఆయన. అసలు ఆయన పద్యాల్లో ఏ పద్యానికైనా అర్థం చెప్పకుండా అర్థం చెప్పగలిగేవాడు సామాన్యుడు ఎవడూ లేడు. దాన్ని మాబోటి పండితులు అర్థం చెబితే తప్ప మాదిరివాడికి అర్థం కాదు. అర్థం చెబితే ఎంత ఆశ్చర్యమా అనిపిస్తుంది మనకి. అదేమిటా, ఒక రోజున కాపలా వాళ్ళు కొంతమంది తెల్లవారుజామున గస్తీ తిరుగుతున్నారట. ఆ అద్భుతమైనటువంటి పద్యాన్ని, తెల్లవారుజామున కాపలా వాళ్ళు గస్తీ తిరుగుతున్నటువంటి దాన్ని ఒక్క పద్యంలో రాసి పారేశాడు ఆయన. ఇదేంట్లేండి, ఒకటేమిట్లేండి. అందుకే ఆ మహానుభావుడి గురించి చెప్పుకుంటూ వెడితే ఒక క్షణకాలం భారతంలో నుంచి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన కవిత్వం అంత గొప్పది కనుక అనమాట. ఒకసారి ఒక కాలువ ఉన్నది, తుంగభద్రా నదికి సంబంధించిన కాలువ. తల్ల పక్షచ్చట గురుచ్చి, ముందు పద్యం చెబుతాను, తర్వాత అర్థం చెబుతాను. తల పక్షచ్చట గురుచ్చి బాతుగులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగజూచి ఆర్యకులు శస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్ సవి తదా వాసంబు జర్పంగ రేవుల డెగ్గను వెసబారు వానిగని నవ్వును శాలిగోప్యోగముల్. తుంగభద్ర నదికి వచ్చే ఒక కాలువ ఉన్నది. ఆ కాలువ పంట కాలువ. పూర్వం బోధులనేవారు పంట కాలువ. ఆ పంట కాలువ ప్రవహిస్తుందట పొలాల్లోకి. అందులో స్నానం చేయడానికి మెట్లు కట్టారు, రేవులు రాళ్లతోటి. ఆ రేవుల్లో బాతులు పడుకున్నాయి. బాతులు, బాతుగు అన్న, బాతువు అన్న, బాతు అన్న అదే. ఆ బాతులు తెల్ల బాతులు, తెల్లని బాతులు ఈ మెట్ల మీద పడుకున్నాయి. పడుకునేటప్పుడు బాతులు ఏం చేస్తాయి, కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనుకోండి, ఈ తలకాయని తీసుకెళ్ళి రెక్కల్లో పెట్టుకుంటాయి. అందుకే తల కనపడదు నిద్రపోతున్న బాతులకి. తెల్లవారుజామున పడుకునేటప్పుడు బాతులు ఏం చేస్తాయి, తలని పక్షచ్చట గురించి రెక్కల్లో దూర్పేసాయి. దాంతో అది చూడడానికి ఎలా ఉందిట, ఒక ముద్దలా కనపడుతుంది, పిండి ముద్దలాగా. ఈ విధంగా బాతులు తలలు రెక్కల్లో దూర్చి నిద్రపోతూ ఉంటే రేవు యొక్క మెట్ల మీద ఎంతలో అక్కడికి తెల్లవారుజామున నగరమంతా గస్తీ తిరుగుతున్నటువంటి కాపలా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనం పెట్రోల్ అంటున్నామే ఇంగ్లీష్లో, వాళ్ళని తెలుగులో ఆర్యకులు అంటారు. రాత్రంతా గస్తీ తిరుగుతారు వాళ్ళు. తెల్లవారుజామున నిద్ర రాకుండా ఉండడానికి ఈ రేవుల దగ్గరకు వచ్చి మొహాలు కడుక్కుంటారు. అంతేకాని కారులో కాసేపు అక్కడెక్కడ తిరిగి ఓ చెట్టు కింద కారు ఆపి అందులో నిద్రపోయేవారు కాదు. అంత జాగ్రత్తగా గస్తీ తిరుగుతూ మొహాలు కడుక్కుందామని ఈ రేవు దగ్గరకు వచ్చారట. ఇప్పుడు రేవులు ఏం కనబడ్డాయి, బాతులు కనబడ్డాయి. ఆ బాతుల తలకాయలు బయటికి లేవు. గుడ్డి వెన్నెల్లో వాటిని వాళ్ళు చూశారు. చూసి ఏమనుకున్నారట, పాపం బ్రాహ్మణులు వచ్చారు, ఈ రేవులో స్నానం చేశారు, ఇది కార్తీక మాసం, స్నానం చేశాక ఈ తువ్వాళ్ళన్నీ ఇలా ముద్దల కింద పిండీకృత శాటికల్ అంటే ఇలా బాగా పిండి ఇక్కడ పెట్టారు. శాటికలు అంటే వస్త్రాలు అన్నమాట. ఇలా విడిచిపెట్టినటువంటి వస్త్రములు అని సవి భ్రాంతి పొందారట. ఈ బాతులను చూసి
తెల్లవారుజామున స్నానం చేసి పిండి విడిచిపెట్టిన వస్త్రములను మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయారు బ్రాహ్మణులు అనుకున్నారు. పోనీ మర్చిపోయారు అనుకోండి, వీళ్ళ సొమ్మేం పోయే, అయ్యో పాపం ఆ బ్రాహ్మణ సొమ్ము వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది అని ఈ తువ్వాళ్ళని తీసుకోబోయారు. ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళ ఇంట్లో ఇద్దామని. అందుకని మెట్లు దిగారట. దబా దబా బూటు కాళ్ళతో మెట్లు దిగుతూ ఉంటే ఏమైంది, ఈ శబ్దానికి కంగారు పడిన బాతులు టప్ప 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 రెక్కలు కొట్టుకుని ఆ నీళ్ళల్లో దూకేసాయి. అవి కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఈత కొట్టుకుంటూ, అరే ఇవి బాతులు తప్ప వస్త్రములు కాదే అనుకుని వాళ్ళు తెల్లబోయారు. సరిగ్గా ఆ పక్క నుంచి రైతుల భార్యలు పెడుతున్నారట. శాలిగోప్యోగములు, గోపి అంటే గోపికా స్త్రీలు, శాలిగోపి అంటే పొలాల్లో పనిచేసే రైతుల భార్యలు. వాళ్ళు తెల్లవారుజామున, అది 3-4 సమయం అన్నమాట, వాళ్ళు పొలంలో ఉన్నటువంటి భర్తలకి చద్దన్నం పట్టుకెడుతున్నారట. రాత్రిపూట అక్కడ కాపలాగా వస్తున్నారు, మంచి మీద ఉన్నారు, మా భర్తలకి పొద్దుటే చద్దన్నం కావాలని మూటలు పట్టుకెడుతున్నారు. వాళ్ళు చూసి పకపక నవ్వారట. నవ్వున్ శాలి గోప్యోగములు అంటే రైతుల భార్యలు పకపక నవ్వారు. ఇంతకీ ఈ పద్యంలో ఎంత అర్థం ఉందో మళ్ళీ చెబుతావేనండి. అది 3-4 మధ్యలో సమయం. ఆ సమయంలో ఏ కాపలా వాడైనా గస్తీ తిరుగుతాడా, హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఆ సమయంలో కూడా గస్తీ తిరుగుతున్నారంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కాపలా భటులు డ్యూటీ ఎంత సిన్సియర్గా చేస్తున్నారో ఆలోచించండి. అది మొదటి పాయింట్. ఇక రెండవది, ఈ సమయంలో మొహం కడుక్కోవడానికి రేవుల దగ్గరికి వచ్చారు. ఆ రేవుల్లో బాతులు ఉన్నాయి. బాతులనేమో బ్రాహ్మణులు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి వస్త్రములు అనుకున్నారు. అంటే అర్థం ఏమిటి, ఆ రోజుల్లో బ్రాహ్మణులు 8ంటికి లేవకుండా ప్రొద్దుట 3-4 మధ్యలో స్నానం చేసి వెళ్ళిపోయేవారు అన్నమాట. అంత గొప్ప కఠోర నియమంతో ఉండేవారు. తెల్లవారుజామున స్నానం చేసి తీరేవారు. అంటే ఆనాటి బ్రాహ్మణుల నిష్ఠ ఎంత గొప్పదో ఆలోచించండి. పోనీ నిష్ఠతో స్నానం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు తువ్వాళ్ళు అక్కడ పిండి విడిచిపెట్టారనుకుందాం. తువ్వాళ్ళు తెల్లగా కనపడుతున్నాయి కదా, అంటే బట్టలు ఎంత బాగా ఉతుక్కునేవారో ఆలోచించండి. వాళ్ళ బట్టలు అంత శుభ్రంగా తెల్లగా ఉండేవన్నమాట. అంత తెల్లగా ఉన్నాయి కాబట్టే ఆ బాతులను చూసి తువ్వాళ్ళు అనుకున్నారు వాళ్ళు. అవునా? ఇక్కడికి ఒకటి తెల్లవారుజామున గస్తీ తిరిగారు వాళ్ళు. ఆ సమయంలోనే బ్రాహ్మణులు స్నానం చేసి వీళ్ళు వచ్చే సమయానికి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయిన వాళ్ళు బట్టలు అంత జాగ్రత్తగా ఉతికి పిండి అక్కడ పెట్టేవారు అన్నమాట. పోని ఇవన్నీ పక్కన పెడితే, ఏదో వాళ్ళు బట్టలు వదిలేసిపోతే మనకెందుకు, మన దారిన మనం వెళ్ళిపోదాం అనుకోకుండా ఆ బ్రాహ్మణుల సొమ్ము వాళ్ళ ఇంటికి చేర్చాలనుకున్నారంటే ఆనాటి గస్తీ వాళ్ళు ఎంత నిజాయితీ పరులో ఆలోచించండి. పక్క వాళ్ళ సొమ్ము కొట్టేసేవారు కాదు, ఈ బట్టలు వాళ్ళ ఇంటికి అడ్రస్ తెలుసుకుని ఇద్దాం అనుకున్నారట. అది కూడా ఇందులో కనపడుతోంది. ఆ సమయంలో రాత్రిపూట ఆడవాళ్ళు మాత్రమే, ఏ మగవాడు లేకుండా, ఏది తెల్లవారుజామున 3-4 మధ్యలో పొలాలకు వెడుతున్నారంటే ఆ రోజుల్లో నిర్భయంగా సంచరించారు ఆడవాళ్ళు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగితే అని ఎవడో చెప్పిన డైలాగులు కాదు, నిజంగా ఆ రోజుల్లో తిరిగారు ఆడవాళ్ళు. అంత హాయిగా వెళ్ళారు పొలానికి. పైగా పొలానికి వాళ్ళు వెడుతున్నారంటే ఆ సమయంలో రైతులు వాళ్ళు ఎంత కష్టపడి పంట పండించారో ఆలోచించండి. రేయింబవళ్ళు పొలాల్లో ఉండి అంత పంట పండించారు. వాళ్ళకి అన్నం పట్టుకెళ్ళడానికి వీళ్ళు వెడుతున్నారు. ఆ సమయానికి అన్నం మూటలు పట్టుకెడుతున్నారంటే ఎంత కష్టపడి పనిచేసి ఆ మూట పట్టుకెడుతున్నారో తెలుస్తోంది. ఇవి పక్కన ఇంకోటి ఉంది. ఇక్కడ ఇంకో రహస్యం. ఈ ఆడవాళ్ళు వెడుతున్నప్పుడు భటులు అక్కడికి వెళ్ళారు, బాతులేమో పారిపోతే పక్కపక్క నవ్వారట వాళ్ళు. అంటే ఆ రోజుల్లో రక్షక భటులు ప్రజలతో మమేకమైపోయారు. ఇవాళ అర్ధరాత్రి వాళ్ళు కొంతమంది పోలీసులు చూస్తే ఆడవాళ్ళు వణికి పారిపోతున్నారు. కానీ ఆ ఆడవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాతులను చూసి బట్టలు అనుకున్నారు అని ముఖం మీద విరగబడి నవ్వారంటే భటులు నిజంగా రక్షక భటులే తప్ప భక్షక భటులు కాదు అని ఇందులో రాశాడు ఆయన చెప్పకుండా. అసలు ఎన్ని సత్యములు ఒక్క పద్యంలో ఉన్నాయో ఆలోచించండి. తల పక్షచ్చట గురించి బాతుగులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపక చూచి ఆరకులు ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్సవి తదా వాసంబు చేర్పంగా రేవుల డెగ్గన్ వెసబారు వానిగని నవ్వున్ శాలిగోప్యోగములు. ఇన్ని విశేషములు ఒక పద్యంలో ఏమిచ్చాడు. అలా ఏ పద్యం తీసుకున్నది. అందుకని శ్రీకృష్ణదేవరాయల వంటి కవి ఈ 1000 ఏళ్లలో మళ్ళీ ఎవడన్నా పుట్టాడా అంటే చాలా అరుదనమాట. తెలుగు కవులకి ఆయన ఎంతో ఉపకారం చేశాడు. ఆ మహానుభావుని మనం నిత్యం తలుచుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, గరుత్మంతుడు ఒకానొక సముద్రం ఉన్నది, ఆ సముద్రం మధ్యంలో ఒక నిషాదుల పల్లె ఉన్నది, ఆ పల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తినేయి
ఒక బ్రాహ్మడు ఉంటే మాత్రం విడిచిపెట్టు అని తల్లి చెబితే అక్కడికి తినడానికి బయలుదేరితే ఆయన ఎగురుతున్న రెక్కల వేగమునకు సముద్రం పైకి లేచిపోయిందిట, చెట్లు కదిలిపోయాయిట. పోతన గారైతే ఇంకా అద్భుతంగా రాశాడు. అక్షీణ కనక సన్నిభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చెన్. బంగారపు కాంతితో రెక్కలు మెరిసిపోతున్నాయి. అలాంటి కనక సన్నిభ అంటే బంగారంతో సమానమైన రెక్కలతో ఆయన ఎగురుతూ ఉంటే ఆ రెక్కల వేగానికి చెట్లు, కొండలు, గుట్టలు, ఎంతెందుకు వీటన్నిటితో కూడిన భూమి మొత్తం దద్దరిల్లిపోతున్నది, గజగజ వణికిపోతున్నది. అంతలా ఎగురుకుంటూ గరుత్మంతుడు వచ్చాట. ఏం వేగం, ఏం అద్భుతం ఆలోచించండి. అలా ఎగురుతూ ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు.